Hello students, now I am going to discuss about radio buttons in forms. సో ఇప్పుడు ఫామ్లో ఇంతకుముందు మనం ఫామ్లో టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ బాక్స్, చెక్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇప్పుడు రేడియో బటన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో రేడియో బటన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే రేడియో బటన్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ సింగిల్ ఆప్షన్. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దాంట్లోంచి ఒక సింగిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ రేడియో బటన్స్ని యూజ్ చేసుకుంటాం. దీస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ సర్క్యులర్ ఫార్మేట్. సో రేడియో బటన్స్ ఎలా ఉంటాయి అంటే సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇన్ గ్రూప్ సెలెక్షన్ ద నేమ్ అట్రిబ్యూట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఇప్పుడు రేడియో బటన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్కి ఒకటే నేమ్ అనేది మనం ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో జెండర్ అనే ఫీల్డ్ తీసుకున్నాను. సో ఇప్పుడు జెండర్ అనే ఫీల్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? మేలు, ఫీమేలు, ఇవి రెండు ఒక గ్రూపు. అందుకోసం వాటికి నేమ్ అనేది ఏం తీసుకోవాలి అంటే సేమ్ తీసుకోవాలి. రెండిట్లకి మేల్కి ఫీమేల్కి కూడా నేమ్ అనేది సేమ్ తీసుకోవాలి. సో రేడియో బటన్ క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి? ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ టైప్ అనేది అట్రిబ్యూట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, నేమ్ ఈక్వల్ టు జెండర్. సో ఆ రేడియో బటన్ వచ్చిన తర్వాత ఏం డిస్ప్లే అవ్వాలి తెలియడం కోసం, ఆ బటన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలియడం కోసం ఏం తీసుకుంటున్నాను? మేల్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక రేడియో బటన్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఫీమేల్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, నేమ్ ఈక్వల్ టు జెండర్, ఫీమేల్. సో ఇక్కడ చూడండి, నేమ్ అట్రిబ్యూట్ రెండిట్లలోనూ కూడా నేమ్ అట్రిబ్యూట్కి వాల్యూ ఏమి ఇచ్చాను? ఇక్కడ జెండర్ అని ఇచ్చాను. అంటే ఏంటి అంటే ఈ టూ రేడియో బటన్స్ కూడా జెండర్ అనే గ్రూప్కి చెందినవి అని అర్థం. సో ఇక్కడ మనకి రేడియో బటన్ ఎలా వస్తుంది అంటే సర్క్యులర్ ఫార్మేట్లో వస్తుందన్నమాట. ఒక సర్కిల్ మనకి డిస్ప్లే అవుతుంది జస్ట్ ఇలాగా. ఆ సర్కిల్ తర్వాత మనకి మేలు, ఫీమేలు అనే టెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టూ ఆప్షన్స్లో మనం ఏ దాని మీద క్లిక్ చేస్తే అది మనకి ఆ రేడియో బటన్ అనేది మనకి సెలెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ యాక్షన్ బటన్స్. సో యాక్షన్ బటన్స్ అనేవి ఏంటి అంటే ప్రీడిఫైన్డ్ బటన్స్. అంటే అవి ఒక పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి. సో మనకి యాక్షన్ బటన్స్ ఆర్ టూ టైప్స్. మనకి ఫామ్లో టూ టైప్స్ ఆఫ్ యాక్షన్ బటన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సబ్మిట్, రీసెట్. అంటే ఈ సబ్మిట్ బటను, రీసెట్ బటను ఏం యాక్షన్ చేయాలనేది ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉంది. వాటిని మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్, సబ్మిట్ బటన్. వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ద సబ్మిట్ బటన్, ద వాల్యూస్ దట్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫామ్ ఆర్ స్టోర్డ్ ఇన్ సర్వర్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేసామో ఫామ్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా సర్వర్కి సబ్మిట్ అవుతాయి. సరే, ఈ సబ్మిట్ బటన్ క్రియేట్ చేయడం ఎలా అంటే సబ్మిట్ బటన్ క్రియేట్ చేయడానికి కూడా ట్యాగ్ ఏంటి? ఇన్పుట్ ట్యాగ్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. సో ఇక్కడ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అన్నప్పుడు సబ్మిట్ బటన్ క్రియేట్ అవుతుంది. వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ ఇచ్చాను కాబట్టి ఆ బటన్ పైన టెక్స్ట్ ఏమొస్తుంది? సబ్మిట్ అనే టెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ బటన్, రీసెట్ బటన్. The reset button allows the user to clear all of the input that is entered into the form. అంటే రీసెట్ బటన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫామ్లో ఏదైతే డేటా ఫిల్ చేశారో ఆ డేటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఎంటీ ఫామ్ అనేది మనకి అపీర్ అవుతుంది. అందుకోసం మనం ఈ రీసెట్ బటన్ అనేది యూజ్ చేస్తాం. సో ఏంటి రీసెట్ బటన్ ఏం చేస్తుంది? ద రీసెట్ బటన్ అలౌస్ ద యూజర్ టు క్లియర్ ఆల్ ఆఫ్ ద ఇన్పుట్ దట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫామ్లో ఎంటర్ చేసిన డేటానంతా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. సో రీసెట్ బటన్ క్రియేట్ చేయడం ఎలా? రీసెట్ బటన్ కూడా మనం ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. సో ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి మనం చాలా ఆప్షన్స్ ఫామ్లో చాలా ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. చేంజ్ అనేది ఎక్కడ వస్తుందంటే టైప్ అట్రిబ్యూట్ దగ్గర చేంజ్ వస్తుంది. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్, వాల్యూ ఈక్వల్ టు రీసెట్. సో
సో టైప్ ఈక్వల్ టు రీసెట్ అన్నాను కాబట్టి రీసెట్ బటన్ క్రియేట్ అవుతుంది. వాల్యూ ఈక్వల్ టు రీసెట్ అని ఇచ్చాం కాబట్టి ఆ బటన్ పైన టెక్స్ట్ ఏమని వస్తుంది, రీసెట్ అని వస్తుంది. వాల్యూ ఈక్వల్ టు క్లియర్ అని ఇచ్చారనుకోండి, బటన్ పైన టెక్స్ట్ ఏమొస్తుంది, క్లియర్ అని వస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్ బాక్స్. సో ద సెలెక్ట్ ట్యాగ్ allows to choose any subset of item from a group and it does not take up a lot of screen space. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక ఫీల్డ్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి మనం సబ్సెట్ ఆఫ్ ఆప్షన్స్ని, సింగిల్ ఆప్షన్ కానీ 2 ఆప్షన్స్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం యూస్ చేస్తాము అంటే ఈ సెలెక్ట్ అనే సెలెక్షన్ బాక్స్ని యూస్ చేస్తాము. సెలెక్షన్ బాక్స్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్క్రీన్ స్పేస్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నా కూడా మనకి ఓన్లీ ఫస్ట్ సింగిల్ ఆప్షన్ మాత్రమే పైకి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వాటిలోంచి మనం మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ద ఐటమ్ ఈజ్ ఇన్ ఏ గివెన్ సెలెక్ట్ ట్యాగ్ ఆర్ ఇండికేటెడ్ విత్ ఇన్ ఆప్షన్ ట్యాగ్. సో ఇప్పుడు సెలెక్షన్ బాక్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ తీసుకోండి. మీరు ఒక అప్లికేషన్ ఫామ్లో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాము, సెలెక్షన్ బాక్స్ రాస్తాము. సో ఇప్పుడు మీరు కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఇండియాలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ నేమ్ అన్నీ కూడా మనం ఎందులో ప్లేస్ చేస్తాము, సెలెక్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాము. సో మనకు పైన ఫస్ట్ స్టార్టింగ్ స్టేటే కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు సెలెక్షన్ బాక్స్ మీద క్లిక్ చేశారో రిమైనింగ్ స్టేట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇది ఎలా ఉంటుంది అనేది నేను ప్రోగ్రాంలో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ఆ సెలెక్షన్ బాక్స్లో నేను నెంబర్ ఆఫ్ స్టేట్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఆప్షను, అరుణాచల్ ప్రదేశ్ ఒక ఆప్షను, తెలంగాణ ఒక ఆప్షను, తమిళనాడు ఒక ఆప్షను. అంటే ఒక్కొక్క ఆప్షన్ని మనం ఈ ఆప్షన్ ట్యాగ్ యూస్ చేసి మెన్షన్ చేయాలి. ఆప్షన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఆప్షనల్, అంటే తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు డ్రింక్. ఇక్కడ నేను డ్రింక్ అనే సెలెక్షన్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆ డ్రింక్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఏంటి, కోక్ ఉంది, మిల్క్ ఉంది, టీ ఉంది, కాఫీ ఉంది. సో ఒక్కొక్క ఆప్షన్ని మనం ఆప్షన్ ట్యాగ్ యూస్ చేసి మెన్షన్ చేయాలి. సో సెలెక్ట్ అనేది ట్యాగ్. సెలెక్షన్ బాక్స్ క్రియేట్ చేయాలి అంటే ఈ సెలెక్ట్ ట్యాగ్ యూస్ చేసి క్రియేట్ చేయాలి. సెలెక్ట్ ట్యాగ్ అనేది పేరెంట్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఓపెనింగ్ సెలెక్ట్, క్లోజింగ్ సెలెక్ట్ మధ్యలో మీరు ఆ సెలెక్షన్ బాక్స్లో ఏవైతే ఆప్షన్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఆప్షన్ ట్యాగ్ యూస్ చేసి మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, టెక్స్ట్ ఏరియా. ద టెక్స్ట్ ఏరియా డిఫైన్స్ ఏ మల్టీలైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. మనం ఇంతకుముందు టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడం చూసాము. సో టెక్స్ట్ బాక్స్ అనేది డేటాని తీసుకుంటుంది. ఏ టైప్ ఆఫ్ డేటాని అంటే సింగిల్ లైన్ టెక్స్ట్. మనం టెక్స్ట్ బాక్స్ యూస్ చేసి సింగిల్ లైన్ టెక్స్ట్ని మాత్రమే మనం ఎంటర్ చేయగలం. అలా కాకుండా సింగిల్ లైన్ టెక్స్ట్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ టెక్స్ట్ని మనం ఎంటర్ చేయాలి అంటే అప్పుడు ఏం యూస్ చేయొచ్చు, టెక్స్ట్ ఏరియాని యూస్ చేయొచ్చు. ద టెక్స్ట్ ఏరియా డిఫైన్స్ మల్టీలైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. అంటే మల్టీలైన్ టెక్స్ట్ని మనం ఎంటర్ చేయొచ్చు. ఇన్ టెక్స్ట్ ఏరియా బాక్స్ వీ కెన్ ఎంటర్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ ఏరియా బాక్స్ని బట్టి మనం అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ని మనం ఇచ్చిన మ్యాక్సిమం లెంత్ని బట్టి క్యారెక్టర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి, టెక్స్ట్ ఏరియా. ఇక్కడ స్పేస్ ఉండదు, మనకి ఇక్కడ పీపీటీలో స్పేస్ కనిపిస్తుంది కానీ టెక్స్ట్ ఏరియా కలిపే ఉంటుంది. సో ట్యాగ్ నేమ్ ఏంటి, టెక్స్ట్ ఏరియా. దీనికి యాట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే నేము, అంటే మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ ఏరియాకి ఒక నేమ్ పెట్టుకుంటున్నాము. ఆ నేము యూజర్ డిఫైన్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేమ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేయకపోయినా కూడా మనకు ప్రాబ్లం ఏమీ రాదు. నెక్స్ట్ యాట్రిబ్యూట్ ఏంటి, రోస్ ఈక్వల్ టు 20, కాలమ్స్ ఈక్వల్ టు 80. అంటే మనకి ఆ టెక్స్ట్ ఏరియా అనేది ఎన్ని రోస్ హైట్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ విడ్త్ ఉండాలి అనేది తెలియడం కోసం మనం రోస్ కాలమ్స్ అనేది తీసుకుంటాం. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 2000, అంటే 2000
క్యారెక్టర్స్ వరకు కూడా ఆ టెక్స్ట్ ఏరియా క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ యువర్ టెక్స్ట్ అన్నాము, టెక్స్ట్ ఏరియాని క్లోజ్ చేసాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఆ బాక్స్ ఎంత హైట్ ఉంటుందంటే 20 పిక్సెల్ రోస్ హైట్, 80 కాలమ్స్ విడ్త్ ఉంటుంది. దాంట్లో మనం 2000 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ సెట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రా ద బార్డర్ ఫర్ ద సెలెక్టెడ్ ఫామ్. ఫీల్డ్ సెట్ ఎందుకు అంటే ఫామ్ చుట్టూ బార్డర్ డ్రా చేయడానికి మనకి ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లెజెండ్ ట్యాగ్. ఇట్ సెట్స్ ద టైటిల్ టు ద ఫామ్. అంటే మనం ఇప్పుడు ఫామ్కి టైటిల్ని పెట్టాలి అనుకుంటే ఈ లెజెండ్ ట్యాగ్ యూజ్ చేసి మనం టైటిల్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. ఫామ్తో పాటు మనకి టైటిల్ అనేది అపియర్ అవుతుంది. సో అందుకోసం మనం ఈ లెజెండ్ అనే ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. సో ఇవి మనకి ఫామ్లో ఉండే ట్యాగ్స్, ఎలిమెంట్స్, ఫీల్డ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.